జీరో ఎవరు తీసుకుందాం? ముందుగా భీమవరం ఎమ్మెల్యే గారు రామాంజీ గారు. అధ్యక్ష నమస్కారం. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం భీమవరం. భీమవరం పట్టణంలో 2014లో భీమవరం మధ్య నుంచి వెళ్ళిన యనమదురు డ్రైన్ పైన 3 బ్రిడ్జిలు నిర్మించడం జరిగింది. ఆ 3 బ్రిడ్జిలకి అప్రోచెస్ లేవండి. 40 కోట్లు ఖర్చు పెట్టి బ్రిడ్జిలు కట్టి మన టైంలో వేయలేకపోయాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా అప్రోచెస్ వేయలేదు. ఇప్పుడు ఆ 3 బ్రిడ్జిలు నిరుపయోగంగా ఉన్నాయి. వెంటనే దాని మీద ఆర్ఎండ్బి మంత్రి గారు చర్య తీసుకుని టెండర్ పిలిపించి యుద్ధ ప్రాతిపదికన ఆ బ్రిడ్జిలు పూర్తి చేసినట్లయితే అక్కడ విపరీతమైన ట్రాఫిక్ ఉంది అధ్యక్ష. అక్కడ ఆక్వా రంగం అభివృద్ధి చెందటం, విద్యారంగం అభివృద్ధి చెందటం కారణంగా ట్రాఫిక్ సమస్య ప్రధాన సమస్యగా ఉంది భీమవరం. జీరో అవర్లో సభ్యులు మాట్లాడినప్పుడు ఎవరైనా మంత్రి గారు నోట్ చేసుకోవాలండి ప్లీజ్. ఎవరైనా నోట్ చేసుకోవచ్చు. ఓకే. విపరీతమైన ట్రాఫిక్ పెరిగిపోయి భీమవరం పట్టణం ట్రాఫిక్ సమస్యతో సతమతం అవుతుంది. ఈ ట్రాఫిక్ సమస్య కొంతవరకు పరిష్కారం కావాలంటే ఈ 3 బ్రిడ్జిలకి అప్రోచెస్ నిర్మించాలి. దీని మీద యుద్ధ ప్రాతిపదికన టెండర్ పిలిపించి ఆ 3 బ్రిడ్జిలకి అప్రోచ్ పిలిపించి ఆ టెండర్ పూర్తి చేసినట్లయితే ట్రాఫిక్ సమస్య కొంతవరకు పరిష్కారం అవుతుంది. దీని మీద వెంటనే మంత్రివర్యులు చర్య తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. మా రాజనగరం నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్కు స్థలాలు తీసుకుని ఆ స్థలాల్లో ఎలాంటి నిర్మాణం చేయకుండా ఖాళీగా ఉంచేశారు అధ్యక్ష. అవి రేట్లు పెంచుకోవడానికి ఉంచారు తప్ప ఏ విధమైన ఇండస్ట్రీస్ కూడా స్టార్ట్ చేయట్లేదు అధ్యక్ష. అది కానీ స్టార్ట్ చేసినట్లయితే ఉద్యోగం ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అధ్యక్ష. ముఖ్యంగా చూస్తే మా రాజనగరం నియోజకవర్గానికి ఎయిర్పోర్ట్ ఉంది అధ్యక్ష, NH5 రోడ్డు ఉంది, అదేవిధంగా గోదావరి జలాలు పుష్కలంగా ఉన్నాయి, రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంది, 50 కిలోమీటర్ల దూరంలో పోర్టు కూడా ఉంది. అన్ని అనుకూలంగా ఉన్నా సరే ఒక ఇండస్ట్రీస్ కూడా లేదు అధ్యక్ష. కాబట్టి ఆ యొక్క ఏదైతే APIIC వారు ఇండస్ట్రియల్ పార్క్ పెట్టారో దానికి కానీ మనం వాళ్ళ ఇండస్ట్రీస్ కానీ ఎస్టాబ్లిష్ చేస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. అదేవిధంగా ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది అధ్యక్ష. ముఖ్యంగా చూసినట్లయితే పోలవరం, పుష్కర, పురుషోత్తపట్నం కాలువల నిమిత్తం భూములన్నీ కూడా రైతుల భూములు ఈ యొక్క ల్యాండ్ ఎక్విజిషన్ పోయినాయి అధ్యక్ష. ఈ యొక్క అక్కడ లోకల్గా ఉన్నటువంటి ప్రజలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక హైదరాబాద్ వెళ్ళి వాచ్మెన్ గాను, పనివాళ్ళు గాను, డ్రైవర్లు గాను ఉన్నారు అధ్యక్ష. గతంలో ఆ గ్రామాల్లో పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపాధి కూలీలుగా మారిపోయారు అధ్యక్ష. ఈ యొక్క ఇండస్ట్రీస్ కానీ వచ్చినట్లయితే వాళ్ళకు ఉపాధి దొరుకుద్ది. అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా చూస్తే మాకు PACS ఎలక్షన్లు అనేది సొసైటీలో ఎలక్షన్ జరగలేదు అధ్యక్ష. సొసైటీలు బిల్డింగ్లు కూడా లేవు. ఇది పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం అవడం వల్ల ఈ సొసైటీలో ఎలక్షన్ జరగక అక్కడ సొసైటీలో స్కాములు ఎక్కువ జరుగుతున్నాయి అధ్యక్ష. ఆ స్కాములు నివారించాలంటే ఎలక్షన్ జరగాలి. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క ఎలక్షన్ కూడా జరగకపోవడం వల్ల 5 ఏళ్ళు కూడా నామినేటెడ్గానే జరిగింది అధ్యక్ష. ఇప్పుడు అసలు ఎలక్షన్ లేవు. అదేవిధంగా చూస్తే మా ఏరియాలో 10 గ్రామాలు విలీన గ్రామాల పేరుతో ఎలక్షన్ జరిపించలేదు అధ్యక్ష. అవంతా కూడా వాళ్ళకి 15th ఫైనాన్స్ రావట్లేదు. ఏ విధంగా కూడా వారికి అభివృద్ధి చెందట్లేదు అధ్యక్ష. ఎవరిని కలవాలో, ఏ ఇబ్బంది వస్తే ఎవరిని కలవాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉండిపోతున్నారు అధ్యక్ష. అదేవిధంగా జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు కూడా
రాజీనామా చేసిన వాళ్ళు కానీ చనిపోయిన వాళ్ళు కానీ ప్లేసులు ఇప్పటి వరకు ఎలక్షన్ జరగక ఈ యొక్క ఏదైతే ఉందో అభివృద్ధి కుంటుపడిపోతుంది అధ్యక్ష. ఈ విలేజ్ గ్రామాలకి తగిన చర్య తీసుకుని ఆ యొక్క ఎలక్షన్ జరిపించాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా చూస్తే గత గవర్నమెంట్లో గ్రాంట్లు చూపించారు తప్ప తొరిగడ్డ రివర్స్ పంపింగ్ స్కీమ్ అని గ్రాంట్లు చూపించారు. 30,000 ఎకరాలు మునిగిపోయే దానికి ఉపయోగపడుతుంది అధ్యక్ష. దానికి ఏ విధమైనటువంటి పని ప్రారంభించక అది రద్దయింది. మళ్ళీ అది రీశాంక్షన్ చేసి యొక్క ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా మిర్తుబాడు బొబ్బులంక బ్రిడ్జ్ ఒకటి అధ్యక్ష, ములకలంక బ్రిడ్జ్ ఒకటి అదేవిధంగా ఆగిపోయింది అధ్యక్ష. వీళ్ళు తక్షణం శాంక్షన్ చేసి మా యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా చూస్తే మా రాజానగరం నియోజకవర్గంలో సిబ్బంది కొరత వల్ల ప్రభుత్వం కార్యక్రమాలు పూర్తవట్లేదు అధ్యక్ష. సెక్రటరీలు లేరు, విఆర్ఓలు లేరు, డిజిటల్ అసిస్టెంట్ లేరు. కొంతమంది ఇన్ఛార్జీలుగా పెట్టడం వల్ల చాలా షార్టేజ్ ఉంది. వాళ్ళ పని అవగాహన లేకపోవడం వల్ల పూర్తి స్థాయిలో పని పూర్తి అవ్వట్లేదు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. 0 అవర్ అలాగే ప్లీజ్ 0 అవర్లో బడ్జెట్ స్పీచ్ ఇస్తే అవ్వదండి. ప్లీజ్ గమనించండి, 0 అవర్ ఇది. తర్వాత రెండో విషయం ఏంటంటే డైరెక్ట్గా నాకు స్లిప్ పంపిస్తారు 0 అవర్లో. మీరు విప్పు ద్వారా నాకు రావాలి, అది ప్రొసీజర్. డైరెక్ట్గా నాకు వచ్చేస్తున్నాయి స్లిప్లన్నీ. అంటే కొంచెం అంటే విప్పు గారు ప్లీజ్ చెప్పండి, విప్పులు ఉన్నారు కదా పదం. ఆల్రెడీ మార్నింగ్ చెప్పారండి సార్, అయినా డైరెక్ట్గా సబ్జెక్ట్ ఇచ్చేస్తున్నారు. అది ఓకే 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 అండి. శంకర్ గారు శ్రీకాకుళం. ఇప్పుడేం జరుగుతుంది? ఏరా మరి శంకర్ గారు పేరు ఎలా ఇచ్చారు మీరు? ఇప్పుగానే పంపించారు పేర్లు, మరి ఎలా? ఓకే. ఆదిరెడ్డి వాసు గారు ఉన్నారా సార్? సార్ ధన్యవాదాలు అధ్యక్ష. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వారు అనేక విధాలుగా పోస్టింగ్